Hello students, welcome to TAS Academy. Today we will discuss about 13th July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే TAS Academy యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా TAS Academy యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. TAS Academy యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. నేషనల్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 415 million Indians came out of multidimensional poverty in 15 years, says UNDP study. ఓకే, రీసెంట్ గా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తమ యొక్క స్టడీ ప్రకారం పాస్ట్ 15 years లో 415 million ఇండియన్స్ అనే వాళ్ళు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి వచ్చారని చెప్పడం జరిగింది. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇండెక్స్ లో హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే వాటిని ఇండికేటర్స్ గా యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఇండెక్స్ లో ఇండియాతో పాటుగా 25 కంట్రీస్ అనేవి తమ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూస్ ని తగ్గించుకోవడం ద్వారా పావర్టీని తగ్గించడంలో తమ వంతు కృషి సాధించాయని చెప్పేసి యుఎన్డిపి స్టడీలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. యుఎన్డిపి యొక్క అడ్మినిస్ట్రేటర్ గా అచీమ్ స్టైనర్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. యుఎన్డిపి అనేది 22 నవంబర్ 1965లో ఎస్టాబ్లిష్ కాబడింది. యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ యుఎస్ లో ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో ఉంది. నెక్స్ట్, రికార్డ్ రెయిన్ ఫాల్స్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, రీసెంట్ గా మనం చూస్తున్నాం నార్త్ ఇండియా అనేది 200 మిల్లీమీటర్స్ కంటే కూడా ఎక్కువ రెయిన్ ఫాల్ ని చవి చూస్తుంది. వెరాజ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో మాత్రం చాలా తక్కువ రెయిన్ ఫాల్ నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ హెవీ రెయిన్ ఫాల్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ మరియు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఫామ్ అయ్యి తీవ్ర ఆస్తి నష్టాన్ని మరియు ప్రాణ నష్టాన్ని కలుగు చేశాయని మనం చెప్పుకోవచ్చు. ఈ హెవీ రెయిన్ ఫాల్ అనేది ముఖ్యంగా వెస్టర్న్ డిస్టర్బెన్స్ మరియు మాన్సూన్ ట్రాఫ్ అనేది కొలిజన్ అవ్వడం వల్ల హెవీ రెయిన్ ఫాల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే మెడిటేరియన్ రీజన్స్ లో ఫామ్ అయినటువంటి ఒక లో ప్రెజర్ సిస్టమ్ నే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని అంటారు. ఈ కొలిజన్ వల్ల ముఖ్యంగా మనకి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో హెవీ రెయిన్ఫాల్ జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఎల్నినో అండ్ లానినా. ఎల్నినో అంటే లిటిల్ బాయ్ అని స్పానిష్ లో అర్థం వస్తుంది. ముఖ్యంగా ట్రాపికల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ లో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ ని వార్మ్ చేయడం ద్వారా ఈ ఎల్నినో అనేది ఇండియాలో తక్కువ వర్షపాతాన్ని కలుగు చేస్తుంది. లానినా అంటే లిటిల్ గాల్ అని స్పానిష్ లో అర్థం వస్తుంది. సేమ్ అలాగే ఈ ట్రాపికల్ ఈస్టర్న్ పసిఫిక్ రీజన్ లో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్ ని ఈ లానినా అనేది కూల్ చేస్తుంది. తద్వారా ఈ లానినా వల్ల ఇండియాకి సీజనల్ రెయిన్ఫాల్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఉక్రెయిన్ సూన్ బికేమ్ మెంబర్ ఇన్ నాటో. ఓకే, రీసెంట్ గా లూథియానియాలో జరిగినటువంటి నాటో సమ్మిట్ లో మెంబర్ కంట్రీస్ అనేవి ఉక్రెయిన్ తొందరలో నాటో భాగస్వామిగా కాబోతున్నాయని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 3 ఎలిమెంట్ ప్యాకేజ్ కూడా మెంబర్ నేషన్స్ ఈ సమ్మిట్ లో ఉక్రెయిన్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాటోలో 31 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అంతేకాకుండా ఈ 31 మెంబర్ కంట్రీస్ కి సెక్యూరిటీని మరియు వాటి యొక్క ఫ్రీడమ్ ని సేఫ్ గార్డ్ చేయడమే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నాటో అనేది ఇంటర్నల్ కార్ప్స్ మరియు సివిల్ వార్ మెంబర్స్ కి తమ యొక్క సెక్యూరిటీని ప్రొవైడ్ చేయదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాటో బడ్జెట్ అనేది మెంబర్ కంట్రీస్ షేర్ చేసుకుంటే ఎక్కువ భాగం మాత్రం యుఎస్ నాటో బడ్జెట్ లో 3/4 కంట్రిబ్యూట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. నాటో యొక్క సెక్రటరీ జనరల్ గా జెన్స్ స్టోల్టెన్బర్గ్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. నాటో అనేది 1949లో ఎస్టాబ్లిష్ కాబడింది. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బెల్జియం లో ఉన్నటువంటి బ్రసెల్స్ లో ఉంది. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ టు ఇంపోజ్ 28% ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ గేమింగ్ ఫార్మ్స్. ఓకే, రీసెంట్ గా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ లో మెంబర్స్ అనే వాళ్ళు ఈ ఆన్లైన్ గేమింగ్ ఫార్మ్స్ మీద 28% ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే దీనిని ఈ గేమింగ్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కౌన్సిల్లో మెంబర్స్ అనేవాళ్ళు అన్కుక్డ్ స్నాక్స్ మీద మరియు క్యాన్సర్, రేర్ డిసీజెస్ ని ట్రీట్ చేసేటువంటి కొన్ని ఇంపోర్టెడ్ డ్రగ్స్ మీద ట్యాక్స్ ని రెడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి చూద్దాం. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మల్టీ స్టేజ్ ట్యాక్స్ సిస్టమ్ ని ఎలిమినేట్ చేసి కలెక్టివ్ ట్యాక్స్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ జిఎస్టీని గవర్నమెంట్ 1 జూలై 2017లో
101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ముందుకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జిఎస్టీలో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మరియు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనే 3 భాగాలు ఉంటాయి. అందులో సెంట్రల్ జిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ మరియు సర్వీస్ ట్యాక్స్ అనేవి ఇంక్లూడ్ అయితే, స్టేట్ జిఎస్టీలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మరియు లగ్జరీ ట్యాక్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీలో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనేది ఇంక్లూడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ జిఎస్టీ కౌన్సిల్ హెడ్గా నిర్మలా సీతారామన్ గారు అపాయింట్ కాబడ్డారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో మొత్తం 33 మెంబర్స్ ఉంటారు. అందులో 2 ఫెడరల్ గవర్నమెంట్ నుంచి, 28 మంది స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు మరొక 3 యూనియన్ టెరిటరీస్ నుంచి అపాయింట్ కాబడతారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆఫ్రికన్ చీతా తేజస్ డైస్ ఇన్ కురో నేషనల్ పార్క్. ఓకే, ఇండియాలో చీతాస్ అనేవి 1952లో ఎక్స్టెండ్ అయిపోయాయి. అయితే ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని మరియు నమీబియా నుంచి 8 చీతాస్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 20 చీతాస్లో 7 చీతాస్ చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రెడేటర్స్ అంటే వాటి యొక్క శత్రువుల దాడి వలన మరియు చీతాస్లో కబ్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ చీతాస్ చనిపోతున్నాయని రీసెంట్గా వెల్లడైంది. అయితే చీతాని మనం ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్ గా చెప్పుకోవచ్చు. అయితే ఏషియాటిక్ చీతాకి మరియు ఆఫ్రికన్ చీతాకి డిఫరెన్సెస్ చూద్దాం. ఆఫ్రికన్ చీతాస్ అనేవి గోల్డెన్ మరియు బ్రౌనిష్ కలర్ లో ఉంటే, ఏషియాటిక్ చీతాస్ మాత్రం ఎల్లోయిష్ కలర్స్ లో ఉంటాయి. అయితే ఆఫ్రికన్ చీతాతో పోల్చుకుంటే ఏషియాటిక్ చీతాస్ అనేవి స్మాల్ గా ఉంటాయి. ఆఫ్రికన్ చీతా ఫేస్ మీద డాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఐయుసిఎన్ లిస్ట్ ప్రకారం ఆఫ్రికన్ చీతాస్ అనేవి వల్నరబుల్ లిస్ట్ లో ఉంటే, ఏషియాటిక్ చీతాస్ మాత్రం క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్ లో ఉన్నాయి. ఆఫ్రికన్ చీతాస్ అనేవి ఆఫ్రికా ఖండం మొత్తం విస్తరించి ఉంటే, ఏషియాటిక్ చీతాస్ మాత్రం కేవలం ఇరాన్ మరియు ఇండియా దేశాల్లో మాత్రమే విస్తరించాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. క్వాంటమ్ సూపర్ కంప్యూటర్స్. ఓకే, రీసెంట్ గా చూస్తున్నాం క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. ముఖ్యంగా అటామిక్ మరియు సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ ని అనుకరించి ప్రాసెసింగ్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసే కంప్యూటర్స్ ని మనం క్వాంటమ్ కంప్యూటర్స్ అని అంటారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి క్వాంటమ్ ఫిజిక్స్ అనే ఫినామినాని యూజ్ చేసుకొని తమ యొక్క ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే క్వాంటమ్ కంప్యూటర్స్ కి మరియు నార్మల్ కంప్యూటర్స్ కి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. క్వాంటమ్ కంప్యూటర్స్ లో ఎర్రర్స్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటే, నార్మల్ కంప్యూటర్స్ లో మాత్రం ఎర్రర్స్ జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్స్క్లూజివ్ గా అల్ట్రా కోల్డ్ ప్లేసెస్ లో బాగా సర్వైవ్ అవుతాయి. వేరేజ్ నార్మల్ కంప్యూటర్స్ మాత్రం రూమ్ టెంపరేచర్ వద్ద కూడా బాగా వర్క్ అవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి బిగ్ డేటాని అనలైజ్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి బాగా యూజ్ అవుతే, నార్మల్ కంప్యూటర్స్ మాత్రం డైలీ వర్క్స్ ని కంప్లీట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. గవర్నమెంట్ ఈ మార్కెట్ అవార్డ్స్ 2023. ఓకే, ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ అవార్డ్స్ 2023ని నేవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్రాక్టీసెస్ లో తమ యొక్క అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ గాను ఈ నేవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఈ అవార్డ్ ని గెలుచుకుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ నేవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రసన్న కుమార్ మోటుపల్లి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ఈ ఎన్ఎల్సి అనేది 1956లో ఎస్టాబ్లిష్ కాబడింది. ఎన్ఎల్సి యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై నగరంలో ఉంది. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వాజ్పేయి ద అసెంట్ ఆఫ్ ద హిందూ రైట్ 1924 అండ్ 1977. ఓకే, వాజ్పేయి ద అసెంట్ ఆఫ్ ద హిందూ రైట్ అనే బుక్ ని అభిషేక్ చౌదరి గారు రచించడం జరిగింది. అయితే ఈ బుక్ ని పిక్టార్ ఇండియా పబ్లిష్ చేసిందని చెప్పుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 2 times ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 డిసెంబర్ 1924లో పుట్టి 16 ఆగస్ట్ 2018లో మరణించారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఓకే, ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది బ్యాంకాక్ లో 4 days పాటు జరగబోతూ ఉంది. అయితే ఈ ఛాంపియన్షిప్ కి లార్డ్ హనుమాన్ యొక్క పిక్చర్ ని అఫీషియల్ మాస్కట్ గా ఎంచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా స్పీడ్, స్ట్రెంగ్త్, విజ్డమ్ మరియు కరేజ్ కి ప్రతిమలుగా లార్డ్ హనుమాన్ యొక్క పిక్చర్ ని ఎంచుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ ఛాంపియన్షిప్ లో
ఇండియాకి చెందినటువంటి అభిషేక్ పాల్ 10,000 మీటర్స్ రేస్లో బ్రోంజ్ మెడల్ని విన్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. విత్ దిస్ వీ కంప్లీటెడ్ 13th July 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేఎస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తేఎస్ అకాడమీ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.